హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేయించేసి ఉన్న కనకదుర్గమాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్త్యులమ్మవారు తమ తపోబలాన్ని ధారపోసారని చెప్తారు. దుర్గమాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని, ఆదిశంకరులు ఇచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతిమూర్తి అయ్యి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెప్తారు. కనకదుర్గ క్షేత్ర మహత్యాన్ని తెలిపే పురాణ కథలు ఉన్నాయి. కనకదుర్గమాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను ఈడేరుస్తుంది. కనకదుర్గమాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక కథ ఉంది. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతడు పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను నమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారంతరం కనకదుర్గమాత ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గమాత 8 బహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసుర మర్దిని గాని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకస, మౌర్వి, శౌకాలనేవి దుర్గాదేవి బహువుల్లోని ధరించే 8 ఆయుధాలు. ఈ దేవి మూర్తికి ఎడమ భాగంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. ఆ దేవి మూర్తి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల బ్రహ్మచారిణి, చండ, మస్మండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గ పేర్లు. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభక, రంభులనే వారు సంతానం కోసం ఈశ్వరునికి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోని రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుడిని సంహరించాడు. సోదరుని మృతికి విచారిగస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మలు పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదాంగ విధుడు, కామక్రూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుడిని వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషిని గర్భంలో ప్రవేశించాడు. శూలు నిండాక మహిష ఆకారంలో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతడు మహాబలవంతుడైన ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగజలాడిస్తూ లోక కంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయని మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుణ్ణి బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్గుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్ట బుద్ధిని వేడక శ్రీ సాధు పుంగువులని, దేవతలని, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలు అంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుని సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుని పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలను పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషిని మట్టుపెట్టింది. 3వ జన్మలో ఈ మహిషునుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలు పొంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లోక పీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒక రోజు మహాకాళి అతని ఒరిసి పట్టి తల నరికి రక్తస్నానం చేస్తున్నట్టు భయంకరమైన కల వచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సును చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు యజ్ఞ బాగా అర్హత కలగజేయవలసిందిగా మహిషాసురుని కోరాడు. మహిషి రుద్ర సంభవుడు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోటు
పాదక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కమ్మడంతో మళ్ళీ అసుర శ్రేష్టలకు పూనుకొని దేవతలను మునులను పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గమాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుని సంహరించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.